సుబ్బయ్యని శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంలో వ్యతిరేకంలో 15 శివానంద ఏ కమిటీ వేసుకున్నా వైఎస్ఆర్ టీడీపీ కమిటీ వేసుకున్నారు. ఎప్పుడేస్తారు మేము రాష్ట్రాన్ని అడుగుతాం. ఏమైనా మీరు తెలుగుదేశం పార్టీ కమిటీ లేరా? ఉండునా आज नंबर को क्या है? आरटीओ ऑफिस हो नीचे झुका जरा, नीचे झुका, तुम्हें नीचे झुका। हाँ जरा उतारते साले देख लेते हैं। ముస్లిం మైనార్టీ ఐక్యత, ముస్లిం మైనార్టీ ఐక్యత, మహబూబుల్లా ఖాన్ నాయకత్వం. సైరానా బాబనా Pasapa. అన్నీ ఒకే విధంగా రావాలి. యానం ములుగుతా అంటే బండ్లోడ ఆడికి కాదులే, సపరేట్ పోతున్నారు. ఈయన కదా ఇస్తాడే ముందు పక్కన ये बड़े में देखो पल्ले दे ले इधर देखो अगर ना मीडिया है మళ్ళీ కింద పడిపోతుంది, కింద పడిపోతుంది. సరే సరే
पकड़ पेपर पकड़ इसी काम पक्का ये बड़े में भूख पड़ने दे इधर देखो అందరికీ నమస్కారములు, పాత్రికేయులకు నమస్కారములు. అందరికీ పేరు మన కడప నగరంలో మన కడప పెద్ద దర్గాలో మైనార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆబుల్లా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారిని కలిసి మైనార్టీల సమస్యలు చెప్పుకుంటున్నాము. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి పార్టీ కోసం చాలా ఆస్తులు కానీ అన్నీ పోగొట్టుకున్నాం మనమన్నీ. దాని గురించి మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికీ పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికీ పక్కన పెట్టి, కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసినట్టు చూస్తున్నారు మనకు పాత సీనియర్ కార్యకర్తలని. ఏమని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అందుకని మన 40 సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి మన పెద్దన్న మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్దయినా న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురానికి పోతున్నాము. ఏమున్నా మన కడప జిల్లాలో ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలంటే మన పెద్దయిన పుత్త నరసింహారెడ్డి గారి తప్ప మరొకటి లేరు. పెద్దన్న గారికి మనం పోతే అక్కడ నారా లోకేష్ దగ్గరికి, నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొని పోయి మనకు న్యాయం చేస్తారని మనము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీ సమస్యలు ఎమ్మెల్యే గారు తీసుకొని వెళ్ళినారా? ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు,
మీరు పాతోళ్ళు లేరు ఏం లేరు, ఇప్పుడు 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 కొత్త రక్తం కావాలంట వాళ్ళకు, పాత రక్తం వద్దంట. చూస్తాం చేస్తాం, ఇదే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు మీ పార్టీలోనే గతంలో కొంతమంది పుత్త నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందా, జరగలేదా, జరగబోతుందా? న్యాయం జరగబోతుంది, న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది పుత్త నరసింహారెడ్డి పెద్దాయన మీద. మన కడపలో వచ్చిన ఇప్పుడు నాయకులకు ఎలక్షన్ల కన్నా ముందు, ఎలక్షన్ తర్వాత వీళ్ళ రంగులు మారినాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీళ్ళ రంగులు మారినాయి, ముందు మాదిరి లేరు. అన్న, మీకు ఏ విధమైనటువంటి న్యాయం కావాలని పోరాడుతున్నారు? మనకు మైనార్టీ నాయకులకు 20 మందికి కార్పొరేషన్ టికెట్లు కావాలి కడప టౌన్లో. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో మనకు కావాలి. మన కడప టౌన్లో హజ్ హౌస్ నిర్మించినారు, గాలికి వదిలేసినారు. 5 ఏళ్ళు వాళ్ళు గాలికి వదిలేసినారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నారు తప్ప దానికి ఏం చేయి తగిలించలేదు ఇంతవరకు. ₹1,00,000 మహిళలకు ఇస్తామన్నారు. ఓకే ఓకే జయచంద్ర మారుతావా సెంటర్కి రాబాయ్. అందరికీ నమస్కారములు, సలాములు. ముఖ్యంగా పాత వాళ్ళంటే నమ్మకం పోయింది, కొత్త వాళ్ళు తెలుస్తుంది. మంచిదే, నువ్వు అందరికీ తీసుకోవాలని లేదన్నా, కానీ సోలుతో కానీ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు. గత 40 ఏళ్ల నుంచి మేము ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఉన్నాం, కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు. కేవలం పార్టీ కొరకు పాటుపడుతున్నాం, అందరి కొరకు పాటుపడుతున్నాం, సంక్షేమం కొరకు పాటుపడుతున్నాం. కడపలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు కాబట్టి బలియ వాళ్ళు కలిసి ఉన్నారు. గతంలో బలియ వాళ్ళు రామచంద్రయ్య గారిని గెలిచారు. అదేవిధంగా రెడ్డి ఇప్పుడు గెలుస్తున్నారు. మైనార్టీలో 3 పీరియడ్లు గెలిచారన్నమాట. ఐల్వాట గెలిచారు, అహ్మదుల్లా గెలిచారు, ముద్దపేట గెలిచారు. అదేవిధంగా ఇది గడ్డ, ఏది గడ్డ? మైనార్టీల అడ్డ, మైనార్టీల గడ్డ. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే సంక్షేమం వస్తుంది. కలిసి ఉండకపోతే సంక్షేమం రాదు. కాబట్టి సంక్షేమం కొరకు పాటుపడతాం, అందరి కొరకు పాటుపడాలి. జీవితం మాది, మనం అందరి కొరకు పాటుపడాలి. ఎందుకు పాటుపడాలి అంటే ఇది తెలుగుదేశం బీజేపీలో చేరినా కానీ ముస్లింలకు 2 కళ్ళుగా చూస్తున్నాడు ఆయన. ఎవరు? చంద్రబాబు గారు 2 కళ్ళు అంటే, ఒకటి హిందువులు, ఒకటి ముస్లింలుగా చూస్తున్నాడు ఆయన. అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా మేము వెనకల్లే ఉంటాము, కలిసి ఉంటాము. ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని విడిపోమని చెప్పుకుంటూ కడపను శాశ్వతంగా మనం మైనార్టీలను, హిందువులను కలుపుకొని పోవాలని మనవి చేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. अस्सलाम वालेकुम, नमस्ते, आदाब, सत श्री अकाल। मैं शाह मोहम्मद मेरा नाम है। तेलुगु देशम पार्टी में जब से तेलुगु देशम स्टार्ट हुआ उस टाइम से मैं कार्यकर्ता का काम कर रहा हूँ मैं। और उसके बाद मेरे को चंद्रबाबू नायडू साहब जो है TNTUC प्रेसिडेंट दिए थे और मैं इधर आके 4 यूनियन प्रेसिडेंट बना था। और आगे कारपोरेटर 39 डिवीज़न में 2 टाइम कारपोरेटर को इलेक्शन में खड़ा था। एक टाइम आके खाली 70 वोट से हारा था मैं, और अभी सेकंड टाइम पे 100 चेंज से हारे हैं। लेकिन फिर भी इतना सीनियर मैं तेलुगु देशम में काम कर रहा हूँ, लेकिन आज के दिन हमको पूछने वाले कोई नहीं है। हम इलेक्शन के टाइम पे तेलुगु देशम के लिए काम करें। वो MLA जो हमारे क्या श्रीनिवास रेड्डी साहब हैं, उनको मैं बोला हमारे मोचमपेट में 2 टाइम मैं इलेक्शन में खड़ा हूँ, वहाँ का मेरे को जो है खाली ऊपर मेरे को काम करने के लिए परमिशन दो, जो लोग आप इंचार्ज बनाए रहने दो, लेकिन मेरे को आके जो है उधर काम करने के लिए మీరు పైన తిరగండి అన్నారు. నేను పైన కడప అంతా తిరిగి టీడీపీకే ఓట్ వేయించినాము. కానీ మనం పోతే ఏం పట్టించుకోలేదు. ఒకే ఒక టైం పోయినాను ఎలక్షన్ గెలిచినాక.
ఏం మాట లేదు. ఎవరైతే ఏరియాలో పని చేస్తూ ఉన్నారో ఆలోచన చేసి వాళ్ళకి ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, ఎవరికి ఓటు ఉంది, ఎవరికి లేదు. నాకు పర్సనల్ ఓటు ఉన్నాయి. ఈ టైం కూడా ఖచ్చితంగా నేను కార్పొరేటర్కి పోటీ చేశాను 39 డివిజన్లో. పుత్త నరసింహారెడ్డి అన్న ఎప్పుడో నుంచి కాదు, ఎప్పుడో నుంచి టీడీపీలో వచ్చినారు. అప్పటి నుంచి మేము కలిసిమెలిసి ఉన్నాము. ఎవరికి మైనారిటీస్కి ఏం జరిగితే కూడా ఎక్కడ పని ఉంది, ఏముంది, ఎవరైనా అన్న నాకు ఇట్లా అంటే పాయా నేను ఫోన్ చేస్తా, పాయా నేను వస్తానని పుత్త నరసింహారెడ్డి సాబ్కి ఎందుకు ఈ కడప టౌన్లో, కడప సిటీలో ఎక్కడైనా ఎందుకు పేరు ఉందంటే ఎవరు పోతే కూడా రండి కూర్చోండి ఏం విషయమని అడుగుతారు. అందుకే మేము ఈరోజు పుత్త నరసింహారెడ్డి సాబ్కి పోయి మేము ఒక అప్లికేషన్ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడుతో కలిసాలని, మన లోకేష్ సార్తో కలిసాలని అతను టైం తీసుకుని మాకు చెప్తే మేము పోయి అక్కడ మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ సమస్యలను శ్రీనివాసరెడ్డికి కానీ ఎమ్మెల్యే మాధురెడ్డి గారు కానీ చెప్తే కానీ వాళ్ళు ఏమైనా సమాధానం ఇస్తున్నారు? వాళ్ళు చెప్తా ఉన్నాం కదా, ఫస్ట్లోనే ఎలక్షన్లోనే కొత్తలకు వీధిలో పెట్టేస్తే మన పాత వాళ్ళకి ఏం జవాబీ లేదు, ఆ టైం జవాబీ లేదు. అంత పైన నేను వాటిలో ఉన్నాం. మీరు కనుకోండి 39 డివిజన్లో ఏం ఓటు రాలేదు. ఎందుకు నాకు అడిగినారు? ఏం భయ్ ఇప్పుడు నాకైతే పైన తిరుగున్నారు, ఈ ఏరియా చేయని చెప్పలేదు, నేను పైన తిరుగుతా ఉన్నాను. అట్లా మీకు చెప్తే మేము ఎందుకు వేయాలని ఓటు అక్కడ పడలేదు. 39 డివిజన్లో మీరు చూసుకుంది ఎన్ని ఓటు పడినాయి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ కడప జిల్లాలో ఉన్న పెద్ద దర్గాకు ఎంత గొప్ప పేరుండదో ఈ కడప నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అంత ప్రాముఖ్యత ఉండాలి. ఈ కడప నియోజకవర్గంలో మైనార్టీలు లేనిదే ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ లేదు. మైనార్టీలు ఎవరికైతే, ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో ఏకంగా వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఎంపీగా కూడా గెలుస్తారు. కానీ ఈనాడు మైనార్టీలకు నమ్మకం చెప్పి మేము మీ వెంటే ఉంటాము, మీ అభివృద్ధి కృషి చేస్తామని గెలిచిన తర్వాత మైనార్టీలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీరు మోసం చేయడమే కాక ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలను కుక్క కన్నా హీనంగా మాట్లాడడం ఇది మీకు భావ్యం కాదు. ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఇది మంచిది కాదనేసి హెచ్చరిస్తూ ఈరోజు ఈ మైనార్టీల బాధలు చెప్పుకునేదానికి ఎవరైతే ముందుకొచ్చి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నేను అండగా ఉంటాను. నేను ప్రతి ఒక్క కార్యకర్తకు, తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్ళకు ముందుండి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాననే నాయకుడు నరసింహారెడ్డి గారు. అలాంటి నాయకుడి సహాయ సహకారాలు కావాలి, మా బాధలు తీర్చే నాయకుడు మీరే అనేసి ఈరోజు మైనార్టీలందరూ కూడా ఐక్యతగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయించుకోవడానికి మైనార్టీలు అందరూ కలిసి ఐక్యతగా పుత్తా నరసింహారెడ్డి గారి దగ్గరికి పోయి వాళ్ళ వినతులు సమర్పించి ఆ వినతులు వాళ్లకు సమస్యలను పరిష్కారం చేసేదానికి ఆయన్ను సహకరించవలసిందిగా కోరడానికి ఈరోజు వెళ్తున్నాం. ఆ అల్లా గారి ఆశీర్వాదము, ఆ దేవుళ్ళ అందరి ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదము మా మైనార్టీలకు, మా మైనార్టీల నాయకులకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనము తెలుగుదేశం ఉపాధ్యక్షుడు శ్రీ నరసింహారెడ్డి గారికి కలిసి మైనారిటీల సమస్య వినతి పత్రం ఇస్తున్నారు. ఆయన గారి అభిమానంతో మైనారిటీలందరూ కడప నగరం నుంచి తరలి వచ్చారు. అనేక సమస్యలపై మేము వచ్చాము. ముఖ్యంగా మైనారిటీ సమస్యలు. తెలుగుదేశం పార్టీలో మనము ఆవిర్భావం నుంచి పనిచేసే వ్యక్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన గారి సేవలను గుర్తించి ఈరోజు ముఖ్యంగా
కడప నగరానికి చెందిన పుట్టా నరసింహారెడ్డి నాయకత్వం, పుట్టా నరసింహారెడ్డి నాయకత్వం. మనం ఏం పని మీరు వచ్చిన పని చెప్పండి, మాట్లాడదాం. నాయకత్వం మీకు అంత కావడానికి ముస్లింల ప్రధాన సమస్యలకు వచ్చాము. పార్టీ ఒకటే మాది. అక్కడే కానీ ఇక్కడే కానీ మనం ఆదరించే వ్యక్తి ఎవరంటే నరసింహారెడ్డి గారు సార్ గారు. గత 20 ఏళ్ల నుంచి చాలా మంది ఆయనకు పరిచయం ఉన్నాము. దానిలో భాగంగా ఈయన గారి నియోజకవర్గంలో ఒక హజ్ హౌస్ ఉన్నది. గత 11 ఏళ్లుగా అది అన్యాక్రాంతంగా ఉన్నది. దాని నిర్మాణాన్ని వైసీపీ వారు ప్రభుత్వము నిర్లక్ష్యంగా చేసేశారు. ఆ హజ్ హౌస్ లో ఆయన గారి విన్నపం ఏమంటే స్కిల్ డెవలప్మెంట్ కింద గ్రాండ్లు తెచ్చి ముస్లిం విద్యార్థులకు యువకులకు వారి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు చాలా వెనుకబడి ఉన్నాం మనము. యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వారి కోసము ఇప్పించాలని ఈ విషయాన్ని మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ను మనం రాష్ట్ర నాయకులు అతిరథ మహానది మన రాష్ట్ర నాయకులు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ను చేర్పాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా ముస్లిం మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. ముస్లింల పెళ్లిళ్ళు కావడం లేదు. చాలా మంది పెళ్లిళ్ళు చేయాలంటే ఈ రోజులు చాలా వ్యయ ప్రయాసం ఉన్నది. ఆ పెళ్లిళ్ళు చేయాలంటే ₹1,00,000 ఇస్తామని మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చెప్పారు. ₹1,00,000 షాదీ ముబారక్ కింద మంజూరు చేయాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా మసీదులకు ఇమాములకు గౌరవవేతం ₹15,000 ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఇస్తున్నది, కానీ జాప్యం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి మసీదు మరమ్మతులు మెయింటెనెన్స్ కోసం ₹5,000 కేటాయిస్తారని అప్పుడు వాగ్దానం చేశారు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా రిలీజ్ చేయాలని మనం కోరుతున్నాము. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు సామాజిక న్యాయం కోసం పోరాడాలని, వాళ్ళు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. వారికి సామాజిక న్యాయం చేసి ఉన్నాయి. ముస్లిం మైనారిటీల యొక్క ఉడుదొడుకులు ఉన్నాయి, షాదీఖానా నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త మసీదులు వచ్చాయి. దానికి అప్లికేషన్ ఓపెన్ కాలేదు. దాన్ని కూడా ఆ అప్లికేషన్ ఓపెన్ చేసేదాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము. అనేక సమస్యలతో వచ్చాము. మేము రిప్రజెంటేషన్ కూడా మన ప్రియతమ నాయకులు మన పుట్టా నరసింహారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాబట్టి ఆయన గారి కరోనా జరిగింది. మాన వ్యత్యాసం ఏమీ లేదు, విభేదాలు ఏమీ లేవు. ఆయన ఒక నాయకుడు. ప్లస్ ఏమంటే మా యొక్క సమస్యలు రాష్ట్ర స్థాయికి తీసుకొని పోతారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మన మాజీ జిల్లా ఒక్కోటి అధ్యక్షులు జనాబ్ అష్రఫ్ అలీ ఖాన్ గారు మాట్లాడతారు. అనేక కార్యక్రమాల్లో అతను పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్త, సీనియర్ లీడర్. నమస్కారాలు. గౌరవనీయులు అభితాభుల్లారెడ్డి గారు నిజంగా ఆయన మహనీయుడు. ఎందుకంటే ఏ సమస్యలైనా వింటాడు, అందరి సమస్యలకు పాటుపడతాడు. అందులో రాష్ట్ర బాధ్యతలు ఆయన అంటే అదేవిధంగా రాష్ట్రానికి చెందిన నాయకుడు కాబట్టి ఆయన్ని మేము గౌరవిస్తాము. అదేవిధంగా అప్లికేషన్ ఇస్తున్నాము. ఇప్పుడు పైన చేయాలి ఈ పైన చేయాలా పైన చేయాలి. ఈ సమస్యల గురించి వినతి పత్రం ఇస్తున్నాము నాయకుడు గారికి. కానీ లేదు సార్ తీసుకోండి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సార్. ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా 4 నాయకులు భావించే నాయకుడు, 2 కళ్ళు భావించే హిందువులు ముస్లిం కళ్ళుగా భావించే నాయకుడు అందరూ కూడా అందరి సమయం తీసుకోండి. మా ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చింది ఎందుకంటే నరసింహారెడ్డి గారిని దర్శించడానికి కాదు, మా సమస్యలను చెప్పుకోవాలని వచ్చాము. అదేవిధంగా మన ఆంసాబ్ గారు ఉన్నారు కూడా బాబుల్లా ఆంసాబ్ గారు ఆయన సారథ్యం వహించారు దీనికి. ఎందుకంటే ఆయన అందరికీ బండ్లు ఆయన ఖర్చు అయింది. ఆయన ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు. పార్టీలో పార్టీ కార్యక్రమం కాదు,
అదే ఎలక్షన్ ఒకరు ఖర్చు పెట్టారు కానీ ఆయన రావాలని ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బాబుల్లా గారు పాత తెలుగుదేశం పార్టీ నాయకుడు గారు మాట్లాడతారు. షా మొహమ్మద్ హ్యూమన్ రైట్స్. ఈరోజు మేము కడప సిటీ నుంచి మైనారిటీస్ కలిసి పుత్త నరసింహారావు గారు దగ్గర వచ్చాము. ఎందుకు వచ్చినామంటే మేము తెలుగుదేశం ఎప్పుడైతే తెలుగుదేశం స్టార్ట్ అయింది అప్పుడు నుంచి తెలుగుదేశంలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాము. ఆ టైం నుంచి ఎవరికి ఏం కావాలా మాతో ఏమైంది మేము చేసేది. కానీ ఇప్పుడు మన కడపలో మైనారిటీస్కి న్యాయం ఏం జరగడం లేదు. అందుకే మేము వచ్చి మా అంతా ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో కొంతమంది కలిసి మాట్లాడేసి మనకు న్యాయము ఎక్కడ మనం పోతే మనకు న్యాయం జరుగుతుంది, మనం ఎవరికి పట్టుకోవాలా, ఎవరితో మన పని అవుతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర పోతే పని జరగడం లేదు అని చెప్పి మాకు ఒక లీడర్ కావాలా. ఎందుకంటే ఎక్కడైనా మైనారిటీస్ పైన ఏదో ప్రాబ్లం వస్తా ఉంది. ఎక్కడ పోతే కూడా ఏ లీడర్ చెప్తే ఆ పని పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఒక చోట కానీ వాళ్ళ మాటకి ఏ కష్టం ఏది వాళ్ళ న్యాయం జరగడం లేదు. ఎక్కడ పోతే కూడా లీడర్ చెప్పే మాటకి కేసు చేయడము ఇది అంతా జరిగింది. ఇప్పుడు మన పుత్త నరసింహారెడ్డి గారు మన కడపలో ఎప్పుడో నుంచి టీడీపీ పుట్టింది అప్పటి నుంచి బాగా పని చేస్తా ఎవరికి ఏమైనా అవసరం పడితే పోతే అక్కడ సార్ అన్నా నాకు ఈ పని ఉంది, నాకు ఇది ఉంది, ఏం పని న్యాయం ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఒక చోట కానీ సరే నేను చేసి ఇస్తానని పని జరుగుతూ ఉంది అని మన మైనారిటీస్ వాళ్ళు మన పుత్త నరసింహ గారితో మనం మాట్లాడి ఇది ఇక్కడ నుంచి పైన వరకు తీసుకొని పోయి మనకు న్యాయం జరిగేది చూడాలా. అందుకే మేము నరసింహారెడ్డి సార్ దగ్గర వచ్చినాము. మాకు ఏదైనా అవసరం ఉండేప్పుడు మీరు న్యాయం చేయాలి. మీరు ఇక్కడ నుంచి అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు మాట్లాడేసి మాకు అన్యాయం జరిగింది ఏంటి మీరు న్యాయం చేయాలా. ఎందుకు మేము ఎప్పుడైతే టీడీపీ పుట్టింది అప్పటి నుంచి కార్యకర్తగా చేస్తా ఉన్నాము. టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ గా చేస్తున్నాము. 4 యూనియన్ ప్రెసిడెంట్ గా నేను కడపలో చేస్తున్నాను. ఇప్పుడు సైకిల్ ర్యాలీ కానీ ఇంకా ఒకటి కానీ మేము వందల మనిషితో కష్టపడ్డాము. ఈ రోజు మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే మేము వచ్చి ఈ రోజు మన అన్న దగ్గర నరసింహారెడ్డి అన్న దగ్గర వచ్చి మాకు మీ హెల్ప్ కావాలా, మాకు అవసరం పడుతుంది. మాకు మైనారిటీస్ లో కడపలో చూసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే మీ దగ్గర వచ్చినాము. ఏదైనా మాకు అన్యాయం జరిగితే మీరు మాకు సపోర్ట్ చేయాలా. ఈ రోజు అందుకే ఇక్కడ వచ్చినాము. థ్యాంక్ యూ. గారు సామాజిక కార్యకర్త. హలో, సలాం అలైకుం, అందరికీ నమస్కారాలు. బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ beloved and senior leader of TDP, Sri Putta Narasimha Garu, and we bought several our rights, Sri Putta Narasimha Garu, so that he can put forward in front of the government, so that he can put forward in front today under the leadership of Sri K. Ashraf Ali Khan and our senior leader Rafiq Khan Garu. We came here to seek especially the blessings of our beloved leader Putta Narasimha Garu. At the same time, we brought several demands that we can put forward in front of him. That is, number one is we seek the representation. You know, the Muslim minorities are the majority in Andhra Pradesh, and that too we are not getting the full representation in nominated positions, and also in the I will request him to give the party positions as well to the Muslim minorities. At the same time, the second point Mr. Rafiq Khan highlighted that you know that very well that Muslim minorities are living in a very weaker section, especially in the below the poverty line, and that too
they don't have any economical outsourcing the living for their livelihood. So we request our beloved leader Sri Putta Narasimha Reddy Garu to put forward to the government to brought several schemes that can benefit to the Muslim minorities, especially the women is there. They don't have any living doing the BD Chutadamu, small scale activities they are doing, tailoring and all this. But later on nowadays you see that our beloved leader Sri Nara Lokesh Garu, he is bringing several schemes for the benefit of all, not only the Muslim minorities, the all. That's like the Koparthi industrial area. He bought several textile industries are coming put forward. So we request him through Sri Putta Narasimha Reddy Garu to use this Hajj house for the skill development. You know, for Kuwait and Saudi and all these things areas, our Kadapa people, all these Rayalaseema region people, what they are doing just like simple drivers and housemaids and all. So we request him to bring several schemes for the benefit of the poor minorities to get benefit like skill development. Skill development means what? Just like 6G welder course, instrumentation courses, data analytics courses, business analytics courses. These are the demand. So you know that several people are studied BTech, BSc, degree, MCom చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ జాబ్స్ లేకుండా బెంగళూరు టు చెన్నై అట్ సైడ్ వెళ్ళిపోతారు. సో వాట్ వి రిక్వెస్ట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఈ కడప హాజ్ హౌస్ కనుక తీసుకొస్తే కనుక so many people will get benefit from this and they will get better jobs and better livelihood. So that is my request, and finally I will give to Rafiq Khan to prove it. High Court Advocate, జాతీయ ఉపాధ్యక్షుడు, హ్యూమన్ రైట్స్ మనమందరము మన రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి గారిని కలవడానికి వచ్చాము. మన ముస్లింల సమస్యల గురించి తెలపడమే కాదు, ముస్లింలు ఎంతగా ప్రోత్సహించి ఎప్పుడు ముస్లింలు గెలిచే కడప నియోజకవర్గాలను కూడా తెలుగుదేశానికి అందించడం జరిగింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు మీద మనకు నమ్మకం ఉంది. అతను తప్పనిసరిగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటయ్యి 19 నెలలు కావస్తుంది. కానీ మైనారిటీకి సంబంధించిన ఏ ఒక్క స్కీమ్ కూడా ప్రభుత్వం ప్రారంభించకపోవడం చాలా నిరాశకు గురి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పార్టీకి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. పుత్తా నరసింహారెడ్డి గారు ఏ సమస్య విషయమై కూడా ముస్లింలు కలిస్తే అప్పటికప్పుడు పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి ఆయన తెగువ చూసి అందరూ ఎందుకు పోలేదనే ప్రశ్న రావచ్చు. మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ పుత్తా నరసింహారెడ్డి గారు రాష్ట్రానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ అనేది నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్తో కానీ మంత్రివర్గంతో కానీ ఈ రాష్ట్రానికి ఉపాధ్యక్షులు కాబట్టి మా సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడమే కాదు, ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తారనే నమ్మకం మాకుంది. ఇక్కడ హజ్ హౌస్ ఏర్పాటు అయింది, హజ్ హౌస్ కట్టించింది తెలుగుదేశం, కానీ హజ్ హౌస్ ను మనం వినియోగంలోకి తీసుకోలేకపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని నాశనం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో స్కీమ్లలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఒకటి గొప్ప విషయం. చదువుకున్న చిన్నగా చదువులో 10వ తరగతి డిగ్రీ చేసిన వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ లో మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకందరికీ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది, ఆ దిశగా మొదటి సంవత్సరంలోనే వేల లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం వైపు నుండి తర్వాత ప్రైవేటు నుండి కూడా కల్పిస్తోంది. అందుకు మనకు విశాఖపట్నంలో గూగుల్ డాటా సెంటర్ రావడం, లక్షల కోట్లు అక్కడ వినియోగించడం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. అది కేవలం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు లీడర్షిప్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఒక జాబు కల్పిస్తామని,
అంతేకాకుండా ప్రతి ఇల్లు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేకపోతే విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలని చాలా ఉద్దేశంతో ఎంతో మందికి లోన్లు ఏర్పాటు చేయాలని ఆయన మంచి ఉద్దేశంతో చేస్తే రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకు అందించి ప్రజలకు మర్చిపోయారు. ఎవరు ఓట్లు వేశారు? ప్రజలు ఓటు వేశారు. ఒక తోడి గెలిచిన తర్వాత నాయకుడు అన్న వాళ్ళు మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఫలానా మంది వాళ్ళకి మనం సాయం చేస్తామంటే ఎట్లా? అంటే మిగతా వాళ్ళకు మీరు ఎమ్మెల్యే కాదా? మిగతా వాళ్ళకు మీరు మినిస్టర్ కాదా? మిగతా వాళ్ళకు చేయకూడదా? అందుకోసమే అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశం మన చంద్రబాబు నాయుడు గారు. అదే విషయాన్ని సభల్లో సమావేశాల్లో ప్రజలతో మమేకం కాండి, అందరికీ మంచి చేయండి, అందరికీ సాయం చేయండి, మంచి సేవలు అందించండి, మన రాష్ట్రం ముందు ఉండాలని 2047 వరకు $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ముందుకు రావాలని చేస్తున్నారు. ఈ విషయాల్లో ఒక పెద్ద భాగస్వామ్యం ముస్లింలలో ఉంది. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా ముస్లింలు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. అలాంటి వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ, పార్టీ పోస్టులు ఇవ్వడం కానీ, తర్వాత ఈ దుల్హన్ పథకం ఆగిపోయింది, దాన్ని ప్రారంభించడం కానీ చేయాలి. ఈ విధంగా చేస్తే దేశంలో ముస్లింలందరూ పార్టీకి ఓట్లు వేయడమే కాదు, నిరంతరంగా అభివృద్ధి వైపు ప్రయాణిస్తారని చెప్పి అందుకు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మన పుత్త నరసింహారెడ్డి గారు మన విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ దగ్గరికి తీసుకుపోయి మాకు సరైన నాయకత్వం, సరైన నామినేటెడ్ పదవులు, సరైన పార్టీ పదవులు అందించి ఈ పార్టీ కలకాలం మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటట్లు ఆంధ్రప్రదేశ్ని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తర్వాత మామూలు మొట్టమొదట ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు యువ నాయకుడు వాహిద్ గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఓట్ బ్యాంక్ అనేది చాలా మేజర్ ఓట్ బ్యాంక్. మా ఓట్లు ఎలక్షన్ తర్వాత మా సామాజిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా సామాజిక వర్గంలో సీనియర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు ఎటువంటి ఉన్నత పదవులు ఇవ్వకుండా వాళ్ళకు అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. మా సామాజిక వర్గానికి నామినేట్ పోస్టులు కానీ 20 కార్పొరేటర్ టికెట్లు కానీ ఇవ్వాలని ఈ ఎలక్షన్కు మా ముస్లిం తరఫున మనమంతా కోరుతున్నాం. మాకు హజ్ హౌస్ అనేది మా కడప జిల్లాలో 2014 నుంచి 19లో కట్టినారు. ఇక్కడ గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్లోనే హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టినారు, ఈడ కూడా కడపలోనే హజ్ హౌస్ కట్టినారు. కానీ దానికి అదంతా శిఖర వ్యవస్థకు వచ్చేసింది. మాకు 0 వడ్డీతో రుణం అనేది ఇస్తా ఉన్నారు, కానీ ముస్లిం బ్యాంక్ అనేది ఇప్పుడు దాకా రాలేదు. దాని గురించి మేమంతా ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా మేమంతా ఇక్కడికి వచ్చినాము, దాని గురించి అర్జీ ఇస్తున్నాము. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. మనకు కూడా అన్ని విధాలుగా మన సమస్యలు తీరుతున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకో ఇలాంటి సమస్యలు కొంచెం జాప్యం జరుగుతోంది. మీరు మన ప్రియతమైన చంద్రబాబు నాయుడు దగ్గరికి మన వినతులు చెప్పి మన సమస్యలు పరిష్కరిస్తారని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. మీ సంక్షేమమే మా అభిప్రాయం, మా ధ్యేయం అని చెప్పేసి పలికిన నాయకులు ఈనాడు ఎవరైతే కష్టపడి అన్నిటికీ చెమట వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన మైనార్టీ నాయకులను ఈరోజు ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఇప్పుడు ఒక కమిటీ ప్రకటించారు, కడప నగర కమిటీ అనేసి. అందులో ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు కానీ జెండా కట్టిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. దాన్ని ఏమంటారంటే నా భాషలో అయితే వైఎస్ఆర్ టీడీపీ నగర కమిటీ అనేసి నేను అంటాను. ఎందుకంటే అక్కడ అధ్యక్షులు, నగర అధ్యక్షులు వైఎస్ఆర్సిపి మన్సూర్ అలీ ఖాన్, అలాగే ప్రధాన కార్యదర్శి ముక్కా సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా వైసీపీ కార్పొరేటర్గా ఉండి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా వచ్చారు. ఈరోజు 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, వైఎస్ఆర్ పార్టీలో గెలిచి. వాళ్ళు ఎందుకు వచ్చినారనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు.
వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి, వాళ్ళు చేసిన కబ్జాలను కాపాడుకునేదానికి, వాళ్ళు చేసిన అక్రమాల నుంచి గడ్డన పడడానికి ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉండదో ఆ పార్టీ పంచన చేరి అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దెబ్బ చేస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ కడప జిల్లా అధ్యక్షుల వారు ఒక మాట మాట్లాడినారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నోళ్ళు ఎవరో సీనియర్లు అంటే సీనియర్ లేదు, తొక్క లేదు, బోధకసు లేదు, ఇంకా ఒక మాట కూడా అన్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే మనము ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి, ఈ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులను తొక్క ఇంకొక దాంతో పోల్చడం మనం చాలా తలదించుకోవాల్సిన విషయం. ఇలాంటి జిల్లా అధ్యక్షుడికి మనము ఎలా సమాధానం చెప్పాలంటే, శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆయన ప్రాధాన్యపడిన మన బాధలు చెప్పుకునేదానికి మన జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోయేదానికి మనము ఆయన కాళ్ళు పెట్టుకొని ప్రాధాన్యపడి మనం ఆ పర్మిషన్ ఇప్పించాలనేసి కోరుతున్నాం. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినాం, మనం ఎమ్మెల్యేగా గెలిపించినాం. మనం గెలిపించినప్పుడు మనకు సహాయం చేయకుండా ఎదుటి వారికి మన మీద దాడులు చేయిస్తూ, మన మీద వాళ్ళు అక్రమం కేసులు పెడుతూ మన వాళ్ళు బెదిరిస్తా ఉంటే ఇక సహించే ప్రసక్తే లేదు. మనకు అండగా ఉండాలనేసి ఒక నాయకుడి దగ్గరికి మనం వచ్చాము. ఆ నాయకుడు మనకు అండగా నిలబడి ఆ నాయకుడు మన అధినాయకుడి దగ్గరికి తీసుకుపోయేట్టుగా ఏర్పాటు చేయాలి. వీలైనంత వరకు అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఒక ముస్లిం మైనార్టీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా ఓట్లేసి గెలిపించిన వాళ్ళను దగ్గరికి రానియడం లేదు. వాళ్ళ గేట్ దగ్గరికి కూడా ఈవెన్ కుక్కల మాదిరి కూడా గేట్ దగ్గరికి మనం రానియడం లేదు. ఎవరెవరో ఏ పార్టీకో ఎక్కడెక్కడో జెండాలు పోసి మనకు ఓట్లకు రానియకుండా మన ఓటర్లను ప్రలోభాలకు ఆచిపెట్టి భయపెట్టిన వాళ్ళను ఈ రోజు ముందు పక్క పెట్టుకుంటారు. కాబట్టి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని మేమందరము కూడా పుత్తా నరసింహారెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన దగ్గరికి వచ్చి మేము ప్రాధాన్యపడుతున్నాం. అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకొని వీలైనంత వరకు చలో విజయవాడ ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతున్నాం అనేసి ఈ రోజు ఎలాగొచ్చామో ఆ రోజు కూడా మనకు పర్మిషన్ ఇప్పించిన రోజు మనం అందరం కూడా ఐక్యతగా అన్ని కులాలను అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా శ్రీ గౌరవనీయులు పుత్తా నరసింహారెడ్డి గారికి పాదపద్దాలకు నమస్కరిస్తూ అడుగుతున్నాను, ప్రాధాన్యపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా పెద్ద ఎవరంటే పుత్తా నరసింహారెడ్డి గారు మాకు అండదండలు. ఆయన అవసరం, ఆయన అండగా ఉంటే మనము ఏ పనైనా సాధ్యమవుతుందని కోరుకుంటూ మన మహబూల్లా ఖాన్ గారు మన నాయకుడు, ఎందుకంటే అందరికి పిలుచుకొని ఏకంగా అందరికి పిలుచుకొని ఎవరి సమస్యలు చెప్పండి అని మాకు పిలుచుకొని వచ్చారు. ఆయన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆర్కే మహబూల్లా ఖాన్ గారు మాట్లాడాలని మనవి చేస్తున్నారు. డివిజన్ ఇన్ఛార్జి ఉండగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉండగా పక్కన పెట్టేసి వేరే ఇన్ఛార్జి పెడుతున్నారు, వేరే పార్టీ ఇన్ఛార్జి పెడుతున్నారు. అది కాక ఈ పిల్లోడు ఇన్ఛార్జిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. ఇతను వచ్చేసి హారూన్ హబీబుల్లాతో కొట్లాడుకున్నాడు, బూతుల్లో. ఇతనికి పక్కన పెట్టేసి వైసీపీ నుంచి తీసుకొని వచ్చి కార్పొరేటర్ని ఇన్ఛార్జిగా పెట్టేసినారు. ఇతనికి పక్కన చెప్పేసినారు. నాకు సేమ్ అదే మాదిరి 12 డివిజన్లకు కలెక్టర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినారు. ముందు కడప లోపల ఎలక్షన్ల కన్నా ముందు ధైర్యంగా వైసీపీ వాళ్ళతో కొట్లాడుకుని ఫేస్ చేసి కడపలో మొట్టమొదటి ఎలక్షన్ల కన్నా ముందు 3 నెలల ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెరిచిన నాయకుడు నేను ఒకటే కడపలో. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు గెలిచినాక గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రతి నెల 30,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు ఖర్చు పెట్టుకుంటూ కోవిడ్లో దాన్ని పక్కన పెడితే 8 మంది కార్పొరేటర్లను తీసుకున్నారు మన కడప నాయకులు. ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు ల్యాండ్ వ్యాపారం చేసి వెచ్చర్లు వేసి లేఅవుట్లు వేసి
గవర్నమెంట్ సలహాలు సబ్దా చేసి వాళ్ళంతా ప్రాబ్లంలో కేసులు ఉండి వీళ్ళ కేసులన్నీ పోవాలా అంటే వీడికి వచ్చి వెళ్ళినారు తెలుగుదేశం పార్టీలో తీసుకున్నా వైసీపీ పార్టీలో తీసుకున్నా మనకేం అభ్యంతరం లేదు. 8 మంది ఇన్ఛార్జీలకు మోసం చేశారు, 8 మంది కార్పొరేటర్లు తీసుకొని. నగర అధ్యక్షుడు అంటే 50 డివిజన్లకు అధ్యక్షుడు మాదిరిగా నియమిస్తారు మన కడప టౌన్లో. 50 మంది ఇన్ఛార్జీలకు పిలవకుండా ఎవరి డిసిజన్ తీసుకోకుండా నగర అధ్యక్షుడుగా ప్రకటించారు మన్సూర్ అలీ ఖాన్కి. మన్సూర్ అలీ ఖాన్ ఎలక్షన్ల కన్నా ముందు 4 నెలల కింద పార్టీలోకి వచ్చాడు. కానీ అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇంకొకటి 8 మంది కార్పొరేటర్లలో సుబ్బారెడ్డి కడప ఆ పక్క సైడ్ మొత్తం లేఅవుట్లు వెంచర్లు వేశాడు. దాంట్లో గవర్నమెంట్ స్థలాలు కాలువలు అది మొత్తం కబ్జాలు చేసి దాంట్లో బయటపడాలని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు మన నాయకుడు. ఉపాధ్యక్షుడు ఇచ్చాడు, నగర అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు ఇచ్చాడు. అంటే మనం 20 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ జేబులో ఒక డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సందు తిరిగి మన లాంటి సీనియర్ కార్యకర్తలు నెత్తి మీద నాయకుడిని పెట్టుకుని తిరిగిన రోజులు పోయినాయి. ఇంతకు ముందు మాధవిరెడ్డి గారికి 4-5 నెలల కింద టికెట్ వచ్చింది. కానీ మన పుత్త చంద్రారెడ్డి అన్న టికెట్ వస్తుందని చెప్పేసి 2023లో మన కడప ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో మనం ఇఫ్తార్ విందు ఇచ్చినాము చంద్రారెడ్డి అన్న గారికి. కానీ అదృష్టం బాగలేక మన చంద్రారెడ్డి అన్న గారికి కడప టౌన్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదు. దాని తర్వాత మనకు కడపలో చాలా మంది చెప్పినారు, మీరు లగ్రెడ్డిపల్లి వాళ్ళు కడప టౌన్ వాళ్ళకు న్యాయం చేయరు, సపోర్ట్ చేయదు అని చెప్పారు. కానీ మనం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, మనకు నాయకుడితో ఎమ్మెల్యేతో మన వద్దు, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెప్పేసి మనమంతా కష్టపడ్డాం. రాత్రి పగులు రైతు దెబ్బలు తిన్నాం వైసీపీ వాళ్ళ అందరితో. కానీ ఈరోజు మనం అన్యాయం జరుగుతుంది. కడపలో 12 డివిజన్లు ఇన్ఛార్జి కలెక్టర్ అని చెప్పి నాకు చెప్పి లాస్ట్ నా 36 ఇన్ఛార్జి కూడా పక్కన పెట్టేశారు. సిపిఎం నుంచి వచ్చిన ఒక కార్యకర్తను నువ్వు ఇన్ఛార్జిగా ఉండి వచ్చి పెట్టారా? ఇది జరుగుతుంది మా కడపలో. మనం కమలాపురానికి ఎందుకు వచ్చినామంటే గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నేను ముందు 30 సంవత్సరాలు ఆటో దొరుకుంటాను కడపలో నేను. దాని తర్వాత నేను కోయిట్కు కలుసుకుపోయి కొద్దిగా బాగుపడినాను కోయిట్లో. దాని తర్వాత ఏ సమస్య వచ్చినా మన పెద్దన్న దగ్గర హరిప్రియ లాంటిలో పోయి అయ్యా ఈ సమస్య నాదంటే తీరుతున్నారు మా పెద్దయ్య. ఉప్పు 20 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి ఒక 2 మాటలు అయ్యగాడికి పొద్దున ఉంటాను హరిప్రియ హోటల్లో. ఏ సమస్య వచ్చినా మన పెద్ద సమస్య తిరుగుతా. అందరికీ నేను ఎందుకు తీసుకుని వచ్చినానంటే ఇక్కడికి మీకు కడపలో రెడ్డప్ప గారి ఫ్యామిలీ ఉన్నంత వరకు మనకు మైనార్టీలకు న్యాయం జరగదు, 100% జరగదు. కానీ ఇంకో వాడు గుర్తు పెట్టుకోవాలి అందరూ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎల్లో కలర్ బస్సు. ఆ ఎల్లో కలర్ బస్సులో మనమంతా సీనియర్ కార్యకర్తలం. ఒక డ్రైవర్గా పెట్టాము ఒక ఎమ్మెల్యే గారిని. ఆ డ్రైవర్ 1 సాట 2 సాట 3 సాట యాక్సిడెంట్ చేసుకుంటూ పోతే డ్రైవర్ని మారుస్తాం, డ్రైవర్ని మార్చాల్సి వస్తుంది 100%. సీనియర్లు కాదు, తోలు కాదు, తొక్క కాదు. తోలు తొక్కలు తర్వాత మాట దేవుడే నిర్ణయిస్తాడు. డ్రైవర్ని మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.